రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పరా? ఇప్పుడు ఫస్ట్ మన ప్రజా దర్బార్ హ్మ్. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పొద్దున్నే వస్తే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆడవాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పేపర్లు తీసుకుపోయి ఇస్తే పాపం వెంబడే లేడీస్ సమస్యలు అయితే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెంబడే ఫోన్ చేసి చెప్పండి అమ్మా శ్రీలక్ష్మకి వస్తుందని చెప్పి చెప్తే పాపం ఆమె దగ్గరికి పోయి ఇట్లా పరిష్కారం. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్లో అదే ఎవరినైనా కలవాలంటే ఎవరిని కలిసేదానికి అవకాశం ఉండేది కాదు. అవును. సో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పొట్టోడు, ఇంతోడు, అంతోడు అని ఎగతాళి చేసిన ప్రతిపక్షాలందరికీ పొట్టివాడు, గట్టివాడు అని ఒక మనిషి ఒక వెలుగుని తీసుకొచ్చి అసలు ఆ పాట వింటుంటే కూడా ప్రతి ఒక్కరికి రోమాలు నెక్కబడుచుకుంటాయి. అవును. 3 రంగుల జెండా బట్టి అనే పాట వింటుంటే అవును. ఎంత ఇన్స్పిరేషనల్ సాంగో. సో అంత అదృష్టాన్ని ఆ భగవంతుడు ఆ అబ్బాయికి ఇచ్చాడు. అంత శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. ఎంత ఎంత కష్టం ఇంతమంది సీనియర్ పెద్ద పెద్ద అవును. నాయకుల్ని, ఉద్దండుల్ని పార్టీలో పాతుకుపోయిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా దాటుకొని బయటకొచ్చాడు అంటే ఎంత కష్టం అది. ఎంత కష్టంతో పాటే అదృష్టం. అవును. పూర్వజన్మ సుకృతం. ఒక పదవి రావాలంటే అందులో చిన్న చిన్న పదవులు రావాలంటేనే ఎంతో కష్టం. అట్టాడిది అవును. ఒక సీఎం పోస్ట్ రావాలంటే ఎంత కష్టం. దాని వెనక ఎంత కఠోరమైన శిక్షణ, ఎంత బాధలు, ఎన్ని అవమానాలు అందులో పోలీస్ కేస్ అని చెప్పి ఖచ్చితంగా బిడ్డకి హ్మ్. ఫంక్షన్ రోజు జైలుకెళ్ళటం. ఈ అవమానాలు ఇన్ని తట్టుకొని మళ్ళా ఇంత ఇది కావటం అంటే ఎంత అదృష్టమో. హ్మ్. కష్టం. కష్టంతో కూడిన కష్టంతో కూడిన అదృష్టం అది. అవును. సో, అటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెలుగుని తీసుకొస్తున్నప్పుడు, మనం కాంగ్రెస్‌లో అభిమానులం అనుకున్నోళ్ళం, ఈ పార్టీ ఇంకా బలోపేతానికి ఇంకా బాగా పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టి ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత ఈ ఈ విధంగా తీసుకొచ్చిన వ్యక్తి పార్టీలో హ్మ్. మనకి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రేవంత్ గారు. రెడ్డి గారే. ఎంతమంది ఏమనుకున్నా నిష్పక్షపాతంగా చెప్పాల్సిన మాటది. సో, ఇదేదో ఆయనేదో పదవులిస్తాడు. రాజశేఖర రెడ్డి అన్న దగ్గర ఏ పదవులు ఆశించలా నేను. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఈయనొచ్చిన ఆయన మనకు చేసేదేముంది గానీ, ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఎవరికైనా గూడా ఆ గ్రేస్, ఆ మాట్లాడటం, ఆ చేయటం, ఏదన్నా ఒక కథలాగా చెప్పినా కూడా అది హ్మ్. వినాలనిపించేటట్టు ఉండటం. సో, ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఎన్ని రకాల సామధాన భేద దండోపాయాలను ఉపయోగించటం, చాణక్య నీతిని ప్రదర్శించటం ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్స్. సో, అటువంటప్పుడు ఇటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు నేను ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గెలిపించాలి. గెలిపించాలంటే ఇప్పుడు నేను సీఎంని గాదు, లేకపోతే లేకపోతే ఇంకా మినిస్టర్‌ని గాదు, ఒక ఎమ్మెల్యేని గాదు. మామూలు సాధారణ కార్యకర్తని.